మరొక సందేహం గురువుగారు, గోదావరికని నుంచి లతా గారు అడుగుతున్నారు. గ్రహణం రోజు ఉపవాసం ఉండవచ్చా తెలియజేయండి గురువుగారు అని. గ్రహణం రోజున ఉపవాసం ఉండాలి. ఆ సమయంలో గ్రహణశూల అని ఉంటుంది. ఈ గ్రహణశూల గ్రహణ వేధ అని కూడా అంటారనమాట. గ్రహణం ప్రారంభం కంటే కూడా సుమారు 3 గంటల ముందు నుంచి కానీ గంటన్నర ముందు నుంచి కానీ ఈ గ్రహణశూల గ్రహణ వేధాన్ని ప్రారంభమవుతుంది. ఆ సమయం కంటే ముందుగానే ఆహార సంబంధించినటువంటి నియమాలన్నీ కూడా పూర్తి చేసుకోవాలి. ఇక గ్రహణ కాలంలో ఎలాంటి ఆహారం స్వీకరించకూడదు, గ్రహణం ముగిసేంత వరకు కూడా. ఇది మనకు శాస్త్రం తెలియజేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి నియమం. వారు అడిగింది ఏంటి, గ్రహణ సమయంలో ఉపవాసం ఉండవచ్చా అని అన్నారు. అదే శాస్త్రం తెలియజేస్తుంది. గ్రహణ సమయంలో ఉపవాసము అంటే ఏమీ తినకుండా ఉండడము. వాస్తవానికి ఉపవాసం అంటే ఏంటి, ఉపవాసము భగవంతునికి చేరువగా ఉండడము. మరి గ్రహణ సమయానికి ఉపవాసానికి సంబంధం ఏంటి, గ్రహణ సమయంలో ఆహారం అనేటువంటిది స్వీకరించకుండా ఉండమని శాస్త్రం. ఈ సమయంలో గ్రహణం మోక్షకాలము అంటారనమాట దాన్ని. ఈ కాలమంతా కూడా గ్రహణం పట్టి గ్రహణం వదిలేంత వరకు కూడా జపము అనుష్ఠానం అనేటువంటిది చేసుకోవాలి. అధికంగా ఫలితాన్ని ఇస్తుందన్నమాట. మామూలు సమయాల్లో చేసేటువంటి జపం కంటే గ్రహణ సమయంలో చేసేటువంటి జపంకు అధికమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో చేసేటువంటి పూజ కంటే కూడా ఆలయంలో చేసేటువంటి దానికి, ఆలయంలో చేసేటువంటి దానికంటే కూడా నదీ తీరంలో చేసేటువంటి దానికి, నదీ తీరంలో చేసేటువంటి దానికంటే కూడా సముద్ర తీరంలో చేసేటువంటి దానికి ఒక్కొక్క రెట్టింపు ఫలితం ఉన్నట్టుగానే గ్రహణ సమయంలో చేసేటువంటి జపాలకు అంత అత్యధిక ఫలితం ఉంటుంది. అందుకే ఈ పాము మంత్రము, తేలు మంత్రము ఉపాసన చేసేటువంటి వాళ్ళు గ్రహణ కాలంలో చేస్తారు. బ్రాహ్మణులందరూ కూడా, పురోహితంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా, వేద పండితులందరూ కూడా గ్రహణ కాలంలో తమ దీక్ష తీసుకున్నటువంటి మంత్రాల యొక్క అనుష్ఠానం చేసుకుంటారు. ఎందుకు, అత్యధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి కనుక. ఆ సమయంలో ఈ ఆహార నియమాలు చాలా చెప్తారు. ఎవరు పాటించాలి అనేటువంటిది ప్రధానం. అందరూ పాటించాలా, అందరూ కాదు. ఎవరైతే శక్తి కలిగి ఉంటారో వాళ్ళకి మాత్రమే నియమం చెప్పారు. గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, బాలలు, రోగగ్రస్తులు వీళ్ళు మాత్రం ఉపవాసం అనేటువంటిది చేయకూడదు. మిగతా వారు శక్తి సామర్థ్యములను బట్టి వాళ్ళు ఉపవాసం చేస్తే సరిపోతుంది.